పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సమయంలో గాయపడి ఆసుపత్రి పాలైన అల్లు అర్జున్ అభిమాని శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడుతోంది. సుదీర్ఘకాలం పాటు కిమ్స్లో చికిత్స పొందిన శ్రీతేజ్ ఇటీవల అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. శ్రీతేజ్ ఇంకా మానసిక సమస్యలతో బాధపడుతూ ఉలిక్కిపడుతున్నాడని, అతడి పరిస్థితి మరింత మెరుగుపడడం కోసం కిమ్స్ నుంచి ఏషియన్ ట్రాన్స్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్కి తరలించినట్లు వైద్యులు పేర్కొన్నారు. రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మీడియాలో ప్రముఖంగా ఈ విషయం గురించి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీతేజ్ను రిహాబిలిటేషన్ సెంటర్కి తరలించిన తర్వాత అల్లు అరవింద్, బన్నీ వాసు పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా అతడితో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఇంకా బెడ్కే పరిమితమైన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని గురించి అల్లు అరవింద్, బన్నీ వాసులకు వైద్యులు వివరించారు. శ్రీతేజ్ మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి వస్తాడని అల్లు అరవింద్కు వైద్యులు చెప్పారని తెలుస్తుంది. శ్రీతేజ్ ఆరోగ్య విషయమై ఆందోళన అక్కర్లేదని వైద్యులు చెప్పారట. అంతేకాకుండా మరికొన్ని రోజుల్లో అతడిని రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి కూడా డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారని సమాచారం. రిహాబిలిటేషన్ సెంటర్లో శ్రీతేజ్ను పరామర్శించిన తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, శ్రీతేజ్ కోలుకోవడం చాలా సంతోషంగా ఉంది. అతడు పూర్తి ఆరోగ్యంగా బయటికి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో శ్రీతేజ్కి ఏం అవసరం వచ్చినా మేము ఉంటాం. ప్రతి ఒక్క విషయంలోనూ అతడి వెనుక మేము ఉంటామని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.